పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకే పరిమితమవుతోందంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొంత సమయం ఇస్తాం ప్రభుత్వానికి, సహాయక చర్యలు కాంపెన్సేషన్ విషయంలో పరిహారం సమయానికి చెల్లించాలి, పరిహారం అందాల్సిన అందరికీ చెల్లించాలి. ఒకవేళ ఆ విధంగా కనుక జరగకపోతే ఖచ్చితంగా నిరసనకు దిగుతామని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరసన దీక్షలో తాను కూడా కూర్చుంటానని కూడా ప్రస్తుతం అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్ నుంచి ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎల్జీ పాలిమర్స్ జరిగిన ఘటనని మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేశారు ఆయన. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం జరిగితే తాము ఎంత వేగంగా స్పందించాం, ఎంత వేగంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది, ఎంత వేగంగా అంబులెన్స్లన్నీ కూడా బాధితుల్ని ఆసుపత్రికి తరలించాయో గుర్తు చేసుకోండి. మరి ఇప్పుడు అనకాపల్లి ఫార్మా ఫ్యాక్టరీ ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు అదే విధంగా ఉందా? ఎందుకింత అలసత్వం వహించింది ప్రభుత్వం అని కూడా ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి నుంచి ఆ లైవ్ ఇప్పటి వరకు మనం చూసాం. అదేవిధంగా గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాం. కంపెనీ సేఫ్టీ మెజర్స్, పొల్యూషన్ కంట్రోల్, రియాక్టర్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, జనరేటర్స్, వీటన్నింటి మెయింటెనెన్స్, వీటన్నింటి విషయంలో ఏం చేయాలి అనే అంశాల్ని వివిధ ప్రభుత్వ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెస్తూ సెల్ఫ్ కంప్లైన్స్ ఏ విధంగా కంపెనీలు ఇవ్వాలి అనే విషయానికి సంబంధించి ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ చేసిన రికమెండేషన్స్ అన్నీ కనుక పాటించి ఉంటే ఇటువంటి ఘటన జరిగేదా అని కూడా అనకాపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకి పరిమితమై గవర్నెన్స్ని గాలి కొదిలేసింది. ఆ రికమెండేషన్స్ అన్నింటినీ కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే అటువంటి ఘటన మరొకసారి జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అటువంటి రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నెన్స్ని ఫాలో కాకపోవడం కారణంగానే అనకాపల్లి ఎసెన్షియా ఫార్మా ఫ్యాక్టరీ పేలుడు జరిగిందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. అనకాపల్లి నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా విష్ చేస్తూ అక్కడి నుంచి ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు బాధితులందరినీ కూడా ఈ అనకాపల్లి ఫార్మా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడ్డ వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మరి మెరుగైన వైద్యం అందించాలి, బాధితులకి తక్షణం పరిహారం అందించాలి. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఈ ఆపరేషన్ అంతటినీ కూడా పర్యవేక్షించాలి. బాధితులకి సహాయం, వైద్య సేవలు ఏ విధంగా అందుతోంది, పరిహారం అందిందా లేదా, వీటన్నింటినీ 15 నుంచి 30 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేయాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా కంప్లీట్ చేయని పక్షంలో, బాధితుల్ని ఆదుకోని పక్షంలో తాము బాధితుల వెంట ఉంటాం, నిరసన చేస్తాం, అవసరమైతే ఆ నిరసనకి తాను కూడా వస్తానని కూడా అనకాపల్లి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అక్కడ నుంచి ఆయన వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా లైవ్ లో చూస్తున్నాం.